నిరాదరించదు. అలాగే పార్టీలో ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నా వెల్కమ్ చేయండి. ఇది అలాగా విధంగా వెల్కమ్ చేయండి. ఒక్క ఓటు తగ్గినా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్క ఓటు మిస్ అయినా ఒక వెధవ మనల్ని పరిపాలించాలి, ఒక దుర్మార్గం మనల్ని పరిపాలించాలి. ఇవాళ తెలుసు ఎలాంటి వెధవలు ఉన్నారో అధికారంలో, ఎలాంటి దుర్మార్గులు ఉన్నారు, ఎలాంటి క్రిమినల్స్ ఉన్నారో మీ అందరికీ తెలుసు. జనసేనని పార్టీని పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఒక గ్రేటెస్ట్ ఐడియాలజీతో పెట్టారు, నిజాయితీతో పెట్టారు. ఇదే నెల్లూరులో ఆయన చూసిన ఎన్నో దుర్మార్గాలు, తప్పులు ఆ రోజుల్లోనే చిన్నపిల్లవాడుగా ఉన్నప్పటి నుంచి అర్థం చేస్తారు. తన బాధ్యత ఏంటి, తను ఏం చేయాలి, తనకి కంఫర్టబుల్ జీవితం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అది నాకు సాటిస్ఫాక్షన్ వదవు, నేను ఒకటి చేయాలి. నేను అంటే ఎవరికి బాధ్యత లేవు, మనం తీసుకోవాలి అనేటువంటి గొప్ప ఐడియాని చిన్నది. నేను అందుకని పవన్ కళ్యాణ్ గారిని నా సొంత తమ్ముడుగా ఎంతో ప్రేమిస్తాను. అంతకి 100 రెట్లు ఒక నాయకుడిగా ఆయన ప్రేమిస్తాను. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి, ఆయన యొక్క ఐడియాలజీ నచ్చి, ఆయన ఆలోచనలు నచ్చి, ఆయన వ్యక్తిత్వం నచ్చి, ఆయన సేవాగుణం నచ్చి, ఆయన దానగుణం నచ్చి వచ్చిన మీరందరూ కూడా ఆయన ఆలోచనలు కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి. ఏ స్వార్థం లేదు. ఇవాళ మీరు చాలా మంది కన్నా చాలా తక్కువ సౌకర్యాలతో జీవిస్తున్నాం. విపరీతమైన ప్రదర్శన ఈ వైసీపీ వాళ్ళలాగానో, లేకపోతే మా ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద పెద్ద హీరోలకు అంత ఆస్తులు లేవు, డబ్బు లేవు, కేవలం ప్రజలకు సేవ చేయాలన్న ఒక దృఢ సంకల్పం మాత్రం ఆయన. అలాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించాలి, ఎందుకు అతన్ని ఒక ఉన్నతమైనటువంటి పదవిలో లైక్ సీఎం లేకపోతే ఇంకా పవర్ఫుల్ స్థానం ఎందుకు చూడాలనుకున్నాం అంటే అది ఒకటే కారణం. అది పవన్ కళ్యాణ్ హ్యాపీ అవుతాడు సీఎం అయితే, అది కాదు. మేమందరూ కాదు, మీరు కాదు, మీ బిడ్డలు కూడా బాగున్నారు, మీ నెక్స్ట్ జనరేషన్ కూడా బాగున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇవాళ ఎందుకు జరిగిందో ఏంటి, వాళ్ళ అదృష్టం, మన దురదృష్టం. వైసీపీ గెలిపించినంత వరకు చూసి ఎవరైనా ఎక్కడైనా ఒక్క చోటైనా ఆంధ్రప్రదేశ్లో ఇదిగోండి ఇంత డెవలప్ అయింది, ఇదిగోండి ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పడానికి ఏమీ లేదు. సో వీటన్నిటితో పాటు వైసీపీలో ఉన్న నాయకుల యొక్క అహంకారం, ఎంత అహంకారం అంటే ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నారు అందరూ వైసీపీ. ఎంత పొగరంటే ఇంకొక వ్యక్తిని విమర్శించారా, అది ఇంకొక రాజకీయ నాయకుని విమర్శించారా, ఓకే నో ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ విమర్శించారా, మాకు మేము ఎదుర్కొంటాం, మాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎదుర్కొంటారు. కానీ ఒక సామాన్యమైనటువంటి పౌరుడు కానీ, ఒక పౌరురాలు కానీ వైసీపీకి ఆవిడ అసంతృప్తిని చూపిస్తే, ఒకటి 2 మాటలు తేడా వచ్చినా సరే అసంతృప్తి చూపిస్తే, పని కట్టుకొని త్రూ సోషల్ మీడియాలో ఏ ప్లేస్లో అతను ఉన్నాడో అమ్మాయితో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని కార్నర్ చేసి వాళ్ళలో భయోత్పాతాన్ని కలిగేస్తారు. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కామన్ మ్యాన్ ఆర్ కామన్ ఉమెన్ బయటకు వచ్చి వైసీపీ గురించి మాట్లాడటానికి కూడా భయపడుతున్నారు. ఫియర్ టాక్టిక్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే వైసీపీ కార్యకర్తలు కానీ, దేర్ ఆర్ గుడ్ పీపుల్ ఇన్ వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. కానీ 90% దుర్మార్గం ఉన్న చోట 10% మంచోళ్ళు ఇచ్చింది. అది వైసీపీ పరిస్థితి. వాళ్ళకి ఎంత అహంకారం అంటే నెక్స్ట్ కూడా వాళ్ళే వస్తారు అనే ఒకే ఒక అహంకారం. ఓటుకి ఎన్ని వేల నుంచి కొంటాం, డబ్బులు ప్రజలు ఫర్ సేల్, డబ్బులు ఒక మొఖాన కొడితే ఓట్లు మనకి వేస్తారు అనే దుర్మార్గమైనటువంటి అహంకారం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో ముఖం పగిలేలాగా బుద్ధి చెప్పకపోతే చాలా మీరు మీ గురించి కూడా ఆలోచించాలి. మీ పిల్లల భవిష్యత్తు మీకు 1 సంవత్సరం పెట్టి ఉండొచ్చు, 14 ఏళ్ళ పెట్టి ఉండొచ్చు.
వాళ్ళకి లైఫ్ ఏంటి గ్యారెంటీ? మీరే ఇంత కష్టాలు పడుతుంటే మీ పిల్లలు ఎలాంటి ఎన్విరాన్మెంట్, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్? టీడీపీకి సంబంధించిన ఒక మనిషి గిలుకుపూడి శ్రీనివాసరావు ఏదో ఉంది అతని పేరు. అతను నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైవ్లో. నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే ₹1 కోటి ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది ఆ TV5 సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే 3 సార్లు తనతో రిపీట్ చేయించాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కుమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. మూడోది, దాని తర్వాత కంటిన్యూ చేశాడు డిస్కషన్, దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది. ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే 100% ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పిరసీలో చేయి ఉందనేది నా బిలీఫ్. దాని సందర్భంగా ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి. నేను దాసరి కిరణ్ కుమార్ మీ అతను కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు. సో ఇది ఇక్కడ జరిగింది. బెదిరింపులు పట్టించుకుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాడు. మీకు మర్డర్ చేయటం కన్నా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు మీకు కిరాయి హంతకులా వీళ్ళ డబ్బులు ఇస్తే ఎవరు చేస్తారు? కిరాయి హంతకులు చేస్తారు. వాడిని చంపితే ఇంత డబ్బులు ఇస్తాను అని ఎంతమంది ఎక్కడెక్కడ ఎలా ఇన్స్పైర్ అవుతారో అని మనకు ఎట్లా తెలుస్తుంది? సో అలాంటిది మీరు టీవీలో చెప్పించడం కానీ చెప్పడానికి అవకాశం ఇవ్వటం అనేది మేజర్ క్రైమ్ అనేది మా ఉద్దేశం. అది కంప్లైంట్ దాని గురించి. అంటే ఇప్పుడు కూడా చాలా కాంట్రవర్సీలు వచ్చినాయి. ఇప్పుడు కూడా కంప్లైంట్ రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు తొలిసారిగా కంప్లైంట్ అది ఎప్పుడు నన్ను చంపడానికి ఎవరు ఇవ్వలేదండి కాంట్రాక్టు. అది తొలిసారి ఇచ్చారు కాబట్టి నేను కూడా తొలిసారి కంప్లైంట్ ఇస్తున్నాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అనేది అది ఇంకా కోర్టులో ఉంది. ఆ కోర్టులోది రేపు ఎల్లుండ తెలుస్తుంది. దాన్ని బట్టి ఉంటుంది. సబ్జుడీస్ కాబట్టి అది నేను చెప్పలేను. చంద్రబాబు లేకపోతే ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యూహం అనే సినిమాని జగన్ కలుగునం తీసుకున్నారు కాబట్టి మీ మీద ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఎవరైనా డిబేట్ జరుగుతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే పొద్దున్న లెగిస్తే లోకేష్ జగన్ సైకో, జగన్ బాబాని చంపేశాడు, జగన్ అది చేశాడు, అతనెవడో మర్డరు, ఇతనెవడో దొంగ, అతనెవడో స్మగ్లరు అని పొద్దున్న లెగిస్తే వాళ్ళు మాట్లాడేదే వేరే వాళ్ళని విమర్శించడం లేకపోతే ఎలిగేషన్స్ చేయడం. అలాంటిది వ్యూహం సినిమాలో ఏదో చూపించేస్తున్నానని వాళ్ళు ఊహించుకుని వాళ్ళు చేసేదే నేను చేస్తున్నానని చెప్పడానికి వాళ్ళకి అసలు ఏ విధంగా రైట్ ఉంది అనేది బిగ్గర్ క్వశ్చన్. అది వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ కామెంట్, అది పొలిటికల్ ఒపీనియన్ నాది. దేశంలో ప్రతి ఒక్కరు కొన్నట్టే మీరు తెల్లారు లేస్తే మీరు డిబేట్లో మాట్లాడచ్చు, న్యూస్ పేపర్లో రాయొచ్చు, లేకపోతే బుక్ రాయొచ్చు, న్యూస్ పేపర్లో కాలమ్ చేయొచ్చు, ఒకళ్ళిద్దరితో మాట్లాడుకోవచ్చు, ట్వీట్ పెట్టచ్చు, అలాగే సినిమా తీయచ్చు. అన్నీ కూడా మాధ్యమాలు. కంటెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి నాకే కాదు ఎవరికైనా రైట్ ఉంటుంది. అదే నేను చేస్తున్నాను. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళకి ప్యానిక్ అవుతున్నారా ఏంటా అనేది వాళ్ళకే తెలియాలి. ఎక్కడ వ్యూహంలో ఏమొస్తే ఏం చూపించేస్తే మా గురించి ఇప్పుడు చాలా చిన్న సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను. మీరేమీ తప్పు చేయనప్పుడు మీకు అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? నేను ఏదన్నా ఉన్నది లేనట్టు చూపించేస్తే వాళ్ళందరూ ఎదవలా నమ్మటానికి ప్రజలు ఎవరన్నా ఏమన్నా అంటే నమ్మేస్తారా? ఎవరన్నా ఏం చూపిస్తే అది నమ్మేస్తారా? ఫైనల్గా మీకు చూపించిన దాంట్లో ఉందా లేదా ఏముంది అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎవరు సినిమా చూడాల. కానీ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు వాళ్ళే ఊహించుకొని భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఇలాంటి వాటన్నిటికీ రిసార్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్రీనివాసరావు అనే అతను నిన్న రాత్రి అన్నాడు, ఇప్పుడు ఆల్రెడీ 24 hours అయిపోయింది, ఎవ్వరూ కూడా అతన్ని కండెమ్ చేసిన పోలేదు. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పెడతాను. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, లోకేష్ అందరి పేర్లు చెప్పినా వాళ్ళు ఎవరు ఇలాంటిది మా పేరు మీద ఒకటి చేస్తానని కండెమ్ చేయకపోతే అర్థం ఏంటి? వాళ్ళు కూడా అదే మైండ్ సెట్లో ఉన్నట్టే కదా. అంటే ప్రధానంగా ఈ సినిమాలో మీరు క్యారెక్టర్ అసాసినేట్ చేశారని ఆరోపణలు. నేను అదే లోకేష్ ఫ్యామిలీ కానీ లేకపోతే చంద్రబాబు ఫ్యామిలీ కానీ కాదండి. నేను అదే అంటున్నా. ఈ సినిమాలో క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను అభియోగం మీరు చేస్తే, వాళ్ళు చేస్తే పొద్దున్న లెగిస్తే చేసేది ఏంటి? ఎవరినైనా కాదు, నేను చెప్పేది ఉట్టి జగన్ కాదు, పాలిటీషియన్ అనే ప్రతి మనిషి కూడా పొద్దున్న లెగిస్తే ఎవరో ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయటమే పనిగా పెట్టుకుంటారు. అది దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మీడియాలో ఎవరు మాట్లాడినా ఎవరో ఒకరిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. ఓకే, క్యారెక్టర్ అసాసినేషన్ కేవలం ఒక పేరు, అది లేబుల్.
యాక్చువల్ పాయింట్ ఏంటి, అది ఒపీనియన్ చెప్తున్నారు, ఒకళ్ళ మీద ఒకన్న ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. అది ప్రజాస్వామ్యంలో దర్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ అండర్ ఆర్టికల్ 19 టు టెల్ అన్ ఒపీనియన్. సినిమాలో నేను చేసింది అదే. ఆబ్వియస్లీ వాళ్ళ ప్రాసెస్, వాళ్ళ ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు దే విల్ టేక్ యాక్షన్. అంటే ఎవరెవరి మీద ఇచ్చారు? నేను ఇచ్చింది మన శ్రీనివాసరావు, సాంబశివరావు యాంకరు, TV5 ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు, ఈ ముగ్గురు మీద ఇచ్చింది. మరి మీ సినిమాలు చాలా మంది కాంట్రవర్సీ ఉంటాయి, ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాకి ఎక్కువ కాంట్రవర్సీ అవుతానికి కారణం ఏంటి? అది మీరు టీడీపీ వాళ్ళని అడగాలి. నేను అదే చెప్తాను. కాంట్రవర్సీ అనేది, నేను సినిమా తీస్తాను, కాంట్రవర్సీ అనేది దాని మీద అసాల్ట్ అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో కాంట్రవర్సీ అనేది వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు వాళ్ళని అడగాలి. అంటే సార్ ఏదంటే మీరు మొన్నటి వరకు క్యారెక్టర్స్ని అసాసినేట్ చేస్తే పర్లేదు, ఇప్పుడు ఫ్యామిలీస్ని కూడా మీరు అసాసినేట్ చేశారు. ఏ ఫ్యామిలీస్ని ఎలా తెలుసు మీకు? అది మీరు కలగన్నారా, లేకపోతే నా ఇటీవలలోకి వచ్చి చూస్తారా అలాంటి సీన్లు ఉన్నాయని? అంటే మీ ట్రైలర్లో కానీ వాటిలో కానీ మొత్తం నేను అదే చెప్తున్నా, మీరు చెప్పండి ఏ ఫ్యామిలీలో ఎవరిని అసాసినేట్ చేస్తారు చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే వాళ్ళు చెప్తున్న నేను అదే అంటున్నాండి, వాళ్ళు చూసింది మీరు చూసింది ఒకటే కదా ట్రైలర్లో. నేను సపరేట్గా వాళ్ళకి పంపించలేదు కదా సినిమాని చూడటానికి. యా